First ever factory outlet Mukunda Jewelries, Kukatpalli, Khammam, Kottapet, Somajigoda, Hanmakonda and Suchitra. గురుగారు ఈ మధ్య కాలంలో స్విచ్ వర్డ్స్ అని స్విచ్ నంబర్స్ అని లేకపోతే స్విచ్ వర్డ్స్ అని చెప్తున్నారు. ఇది ఇన్నిసార్లు చెప్పించే అంటే మనం మంత్రాలు చేస్తాము అంతవరకే తెలుసు, కానీ ఈ మధ్య కాలంలో చాలా ఈ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్ కానీ తొందరగా న్యూమరాలజీ ప్రకారం కోరికలు నెరవేరాలంటే ఈ స్విచ్ వర్డ్ ని టైమ్స్ రాయండి, చేతి పైన రాసుకోండి అండ్ సింబల్స్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. అవన్నీ ఎంతవరకు నిజం, వాటిని డిపెండ్ అవ్వచ్చా? అమ్మా వాళ్ళు చెప్తారు, దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ ఉంది కదా. ఏకాగ్రత లేకుండా వాళ్ళు చెప్పే దాంట్లో మీరు కాన్సన్ట్రేషన్ కుదరదు. జపాల బదులు ఇది చేయమన్నా, ఎన్నిసార్లు చేయమన్నా, ఎన్నిసార్లు అనుకోమన్నా, యూనివర్సల్ నుంచి మనకి హెల్ప్ దొరుకుతుందన్నా, డబ్బులు సంపాదించడానికి కూడా ఈ మధ్య ఏదో మీరు అనుకోండి డబ్బులు అంత ఈజీయా అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటే వస్తాయి. ఇది కూడా దేవుళ్ళ లాంటి ఏదో కార్యక్రమాల్లాగా మనం చెప్పినా ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా వాడికి ఆ యోగం ఉన్నది కాబట్టి అయ్యింది, దీనివల్లే అవుతుంది అనేటువంటిది నిర్ధారణ చేయలేము. అలా అన్నప్పుడు 100 మంది చేస్తే 100 మందికి రావాలి అని నా ఉద్దేశం. ఆ ప్రారంభం ఉండాలి ఎదుటివాడికి కూడా చేసే. మీకు అదృష్టం ఉన్నప్పుడే, యోగం ఉన్నప్పుడే యోగం ముచ్చతే. యోగం అంటే ఏమిటి? వాడికి ఏం యోగం పట్టిందిరా అని అంటాం. అంటే ఏమిటి? అంతకుముందు వాడికి లేనటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాన్ని యోగము అంటాం. అంత గొప్పగా అయ్యాడు. ఇప్పుడు యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకి యోగం బాగుంటేనే వాడు ఆ పొజిషన్లోకి వెళ్ళగలుగుతాడు. అంటే అంతకుముందు లేనట్టే కదా, కొత్తగా వచ్చింది. అలా లేనిది అంతవరకు ఇప్పుడు వచ్చిన దాన్ని యోగము అంటారు. ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి మనిషి అన్నాక, కానీ కొన్ని లైక్ ఒక మొండి ఆపదలు, మొండి కష్టాలు అంటూ ప్రాణాంతకం వరకు ఎంత ఎక్కడ మొక్కినా ఏం చేసినా మనం వింటూ ఉంటాం. నేను మొక్కలేని చెట్టు లేదు, రాయి లేదు, బుట్ట లేదు, అయినా కూడా నాకేంటో దరిద్రం పోవట్లేదు, అసలు టైం కలిసి రావట్లేదు, దేవుడు ఉన్నాడా లేడా అని అపనమ్మకం కలుగుతుంది. ఎస్, అట్లాంటి టైంలో మనం ఏం చేయాలి? అలాంటి టైంలో గురువులు, మహిమాన్వితులు దర్శనాలు చేసుకుంటే వారు మన పూర్వాపరాలు చూడడంతో తెలుస్తుంది. వారు మన ఆ ఈతి బాధలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఎలాగంటే ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు అప్పు చేశారు, అప్పు ఇచ్చిన వాడికి మీరు కట్టలేకపోతున్నారు. మీకు ఇంకొక స్నేహితురాలు ఉంటుంది, ఆ అమ్మాయి మీ బాధలు పడలేక వాడు పెట్టే ప్రెషర్స్, నేను ఇస్తానమ్మా నీకు ఆ 1,00,000 మీరు బదులు ఆ అమ్మాయి మీ లెక్కలో అకౌంట్లో వాడు క్లియర్ చేస్తుంది. మీరు అక్కడి నుంచి విముక్తి అయిపోయారు. నాకు మీరు బాకీ అంటే ఇచ్చిన అమ్మాయికి బాకీ, వాళ్ళకి ఎప్పుడో ఇవ్వాల్సిందే, తప్పదు కదా. ఇది రుణగ్రస్తత. అదే దైవ చింతన, దైవ ఆరాధన, గురువుల యొక్క కృప ఉంటే మీరు చేయి పనిలో ఒక ఆదరణ ఉన్నది కలుగుతుంది. డబ్బులు ఆ విధంగా వస్తాయి, 10 మందికి డబ్బులు చేయగలుగుతారు. అంటే ఏమిటి? ఇక్కడ కృప కలగాలి, మంచి వాళ్ళ యొక్క మాటలు వినాలి, మీకు సూటబుల్ది చెయ్యాలి, దాంట్లో భగవంతుడి సహాయం ఉంటుంది. ఎన్ని అప్పులున్నా తీర్చచ్చు. లేకపోతే 150 రూపాయలు ఉద్యోగం చేసేవాడు ఇప్పుడు అంబానీ ఫాదర్ 350 రూపాయలకు ఉద్యోగం చేశాడు అప్పట్లో. ఇప్పుడు మరి భారతదేశంలో ఆయనే గొప్ప ధనవంతుడు కదా. మొన్న ఈ మధ్య పెళ్లిళ్ళు కూడా ఏదో చేశాడు. అంటే ఏమిటి? అక్కడ యోగము కలిసి వచ్చింది, కాన్సన్ట్రేషను చేశాడు, పట్టుదల, పూర్వజన్మ సుకృతం, ఇన్ని కలిసి వచ్చాయి. దేవుళ్ళకి దండం పెడతాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో బిర్లా మందిర్ ఉంది కదా, ఆ బిర్లా వాళ్ళ ట్రస్ట్ అది. మరి ఎన్ని కోట్లు ఉంటే ఆయన అంత కట్టగలిగాడు? ప్రతి వాళ్లకు అర్హత ఉంటుంది, ప్రతి వాళ్లకు సాధ్యమే. భగవంతుడు కృపతో అన్నీ జరుగుతాయి. రాళ్లతో తగిలి దెబ్బలు మొహంతా ఒళ్ళంతా చిట్లిపోతుంది. అదే పువ్వులతో తగిలితే చిట్లుతుందా? దెబ్బగా ఉంటుంది కానీ చిట్లదు. భగవంతుడు కృప ఉంటే మనకు ఈజీగా దాన్ని నెరవేరుస్తారు, దాటవేయచ్చు. గురుగారు, ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇంత చేస్తున్నాము, మళ్ళీ పాపాలు ఎన్ని ఎక్కువైతున్నాయో పుణ్యాలు కూడా అంతే ఎక్కువ అవుతున్నాయి, కానీ నాస్తికులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. హేతువాదం అంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఏమిటంటే మేసేగాడిది వచ్చి కూసేగాడిని చెడిపింది చందాగా తయారవుతున్నారు. వాళ్ళకి చెప్పగలిగే వ్యక్తి ఉంటే వింటారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇది కాదంటారు, భగవంతుడు లేడంటారు. మీరే చెప్పినా వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. అంటే ఏమిటి? వాళ్ళు ఒకటి ఉన్నది, వాడు ఒప్పుకునేది ఒకటి వస్తూ ఉన్నది. దాన్ని ఆ పద్ధతుల్లో వాడిని ట్యూనప్ చేయగలిగితే, వారిని మెప్పించగలిగితే వాళ్ళు సత్ సాంప్రదాయము ఇవన్నీ కూడా ఒప్పుకుంటారు.
ఆ మొండివాళ్ళలాగా పట్టుబట్టడం కాదు, పోతుంది. ఆ మొండితనం అర్థం చెప్పాలి, దానివల్ల నష్టపోతాం రా అబ్బాయి అని చెప్పాలి. ఎలా నష్టపోతాం కూడా వివరించాలి. అప్పుడు వాళ్ళు తప్పకుండా హేతువాదులు మంచివాళ్ళమ్మా, మంచి గుణాలు కలిగిన వాళ్ళు, మంచి ఎడ్యుకేటెడ్, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. కానీ కొన్ని విషయాలు ఒప్పుకోరు. అది ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియాలంటారు, ఇంతకీ ఏమీ లేదు. వాళ్ళు దివ్యశక్తిని ఒప్పుకుంటారమ్మా, ఎనర్జీ ఉంది, పవర్ ఉంది అని ఒప్పుకుంటారు. అంటే ఏమిటి, ఒక విధంగా దేవుణ్ణి శక్తిని ఒప్పుకున్నట్టే కదా. మిమ్మల్ని నన్ను ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అసలు మూలాన్ని ఒప్పుకుంటున్నారు, దివ్య శక్తిని ఒప్పుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ అనుభవాలతో, వాళ్ళ వాళ్ళ దైనందిక జీవితంలో వచ్చే పరిస్థితులు బట్టి వాళ్ళు మారడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని మంచిగా మనం తీసుకుందాం. శుభం. ధన్యవాదాలు.